హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన ఒక కీలక పరిణామం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చైనా రాజధాని బీజింగ్లో జరుగుతున్న షీ జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ భేటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న రాజకీయ పోటీ, ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఈ అన్నింటి మధ్య జరుగుతున్న ఈ సమావేశం భవిష్యత్తు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ బీజింగ్లో మధ్యాహ్నం 3 గంటలు దాటుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్లో ఘనస్వాగతం పలికారు. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన చైనా పర్యటన ముగిసిన కొన్ని రోజులకే పుతిన్ బీజింగ్కు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ అగ్రశక్తుల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై వినిపిస్తోంది. గత గంటలో షీ జిన్పింగ్ మరియు వ్లాదిమిర్ పుతిన్ కలిసి ఒక కీలక సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. రష్యా మరియు చైనా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అనేక ఒప్పందాలు కుదిరాయి. మొదటగా సమగ్ర వ్యూహాత్మక సమన్వయాన్ని బలపరచడం మరియు స్నేహపూర్వక సహకారాన్ని పెంచడం గురించి సంయుక్త ప్రకటనపై ఇద్దరు నేతలు సంతకాలు చేశారు. దాని తర్వాత వాణిజ్యం, సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనలు, ఆహార ఎగుమతులు, మౌలిక సదుపాయాలు, అంతరిక్ష రంగం, ఇంధన రంగం వంటి అనేక కీలక విభాగాలకు సంబంధించిన మరో 20కి పైగా ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఇంధన రంగంలో చైనా మరియు రష్యా కలిసి మరింత లోతైన భాగస్వామ్యం వైపు వెళ్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ. అంటే ప్రపంచ రాజకీయాల్లో ఒక్క అమెరికా ఆధిపత్యం కాకుండా చైనా, రష్యా వంటి ఇతర శక్తులు కూడా సమాన ప్రభావాన్ని కలిగి ఉండాలనే భావన. దీనిపై ప్రత్యేక సంయుక్త ప్రకటన విడుదల చేయడానికి 2 దేశాలు సిద్ధమవుతున్నాయి. చైనా ప్రభుత్వ మీడియా ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదర్శిస్తోంది. ట్రంప్, పుతిన్ వంటి ప్రపంచ నేతలు వరుసగా బీజింగ్కు రావడం ద్వారా చైనా ఇప్పుడు ప్రపంచ రాజకీయాల కేంద్రంగా మారిందనే సందేశాన్ని ప్రపంచానికి పంపిస్తోంది. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మా వ్యూహాత్మక భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. గత 25 సంవత్సరాల్లో మా ద్వైపాక్షిక వాణిజ్యం 30 రెట్లు పెరిగింది. ప్రస్తుతం మా వాణిజ్య పరిమాణం $200 బిలియన్ దాటుతోంది అని చెప్పారు. ఈ సమావేశంలో ఇంధన చర్చలు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా సైబీరియా 2 గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వేగంగా ముందుకు వెళ్లే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ పరిస్థితుల కారణంగా చైనాకు చమురు మరియు గ్యాస్ సరఫరాలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే చైనా ఇప్పుడు రష్యా వైపు చూస్తోంది. రష్యా కూడా చైనాకు మరింత ఇంధన సరఫరాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది 2 దేశాలకు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. మరోవైపు షీ జిన్పింగ్ మధ్యప్రాచ్య పరిస్థితులపై మాట్లాడుతూ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముగియాలని కోరారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంపై ప్రత్యక్ష వ్యాఖ్యలు చెయ్యకపోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అంశంపై అనేక ప్రపంచ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రాచ్య యుద్ధం ముగియాలని కోరుతూ ఉక్రెయిన్ యుద్ధంపై ఎందుకు మౌనం అని. ఉక్రెయిన్పై దాడి చేసిన పుతిన్తో కూర్చొని శాంతి గురించి మాట్లాడడం ఒక రాజకీయ విరుద్ధతగా కనిపిస్తోందని పాశ్చాత్య విశ్లేషకులు అంటున్నారు. చైనా రాజకీయ నిపుణుడు క్లాస్ వాన్ సెంగర్ మాట్లాడుతూ, ఈ సమావేశం చైనాకు రాజకీయంగా భారీ లాభమిస్తోంది. ప్రపంచంలోని ప్రధాన శక్తులు బీజింగ్ను ఆశ్రయిస్తున్నాయనే భావనను ఇది బలపరుస్తోంది అన్నారు. పుతిన్కు కూడా ఈ పర్యటన చాలా కీలకం. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య రష్యాకు చైనా మద్దతు అత్యంత అవసరం. ఆర్థికంగా, రాజకీయంగా చైనా తమ వెంటే ఉందనే సంకేతాన్ని ప్రపంచానికి చూపించాలని పుతిన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా బీజింగ్లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇద్దరు అధ్యక్షులు కలిసి ద్వైపాక్షిక విద్యా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం చైనా ప్రధాని లీ చియాంగ్తో పుతిన్ వాణిజ్య మరియు ఆర్థిక సహకారంపై సమావేశమవుతారు. రోజు చివర్లో షీ మరియు పుతిన్ ఒక చిన్న అనౌపచారిక టీ సమావేశంలో పాల్గొంటారు. అంతర్జాతీయ రాజకీయాలు, భద్రతా పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభం వంటి కీలక అంశాలపై అక్కడ చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో ఒక భావోద్వేగ క్షణం కూడా ఉండబోతోంది.
2000లో చైనాకు తన తొలి పర్యటన సందర్భంగా కలిసిన ఒక చిన్న బాలుడిని ఇప్పుడు 36 ఏళ్ల ఇంజనీరైన పెంగ్ పైని పుతిన్ మళ్లీ కలవనున్నారు. అప్పటి ఫోటో ఆధారంగా అతణ్ణి గుర్తించి వెతికినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త దశ ప్రారంభమవుతోందా అనే చర్చలు జరుగుతున్నాయి. చైనా రష్యా బంధం ఎంత బలపడుతోందో, దానికి అమెరికా ఎలా స్పందిస్తోందో, ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తేమిటో అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు బీజింగ్లో జరిగే ఈ చర్చలపైనే ఆధారపడి ఉండొచ్చు. ఇంతవరకు ఈ ప్రత్యేక విశ్లేషణ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలు, ప్రపంచ వార్తలు, విశ్లేషణలు రెగ్యులర్గా చూడాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.